దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. దాని ప్రకారమే ఆ పార్టీ ముందుకెళ్తుంది. కొన్ని పార్టీలకు సిద్ధాంతాలు అంటారు, కొన్ని పార్టీలు ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే నడుచుకుంటారు, కొన్ని పార్టీలు సమయం సందర్భాన్ని బట్టి సిద్ధాంతాలు కూడా మార్చుకుంటూ ఉంటాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానం అంతే. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రధానంగా ఇందులో ఎవరు 100% అయితే సక్సెస్ అవరు ఈ ఫిలాసఫీ విషయంలో. అయితే ఏపీలో వైసీపీ ఏర్పాటు వెనకాల కాంగ్రెస్ మీద కోపం ఉంది అనేది, కాంగ్రెస్ మీద కోపంతోనే వైసీపీ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది తనను పక్కన పెట్టిన నేపథ్యంలో, అయితే 2011లో వైసీపీ స్థాపించారు. ఆ విధంగా ఆయన కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు దూరంగానే ఉంటూ వస్తున్నారు. 2014 నుంచి రాజకీయం కూడా దేశంలో మారిపోయింది. కాంగ్రెస్కి గడ్డి రోజులు వచ్చాయి, బీజేపీ గద్దెనెక్కింది. దాంతోపాటు జగన్ రాజకీయం కూడా ఒక సమయంలో అత్యున్నత దశలో సాగింది. అలా బీజేపీతో తెలియకుండానే ఒక బంధం ఏర్పడింది అంటారు. బీజేపీకి కూడా కాంగ్రెస్తో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ భావజాలం కాంగ్రెస్కి భిన్నం. అయితే ఇక్కడ మరో విషయం గమనించాల్సి ఉంది. వైసీపీ స్థాపించిన జగన్కి కాంగ్రెస్ సిద్ధాంతాల మీద వ్యతిరేకత లేదు, కేవలం గాంధీ కుటుంబం మీద మాత్రమే వ్యతిరేకత ఉంది. వైసీపీలో చూస్తే కాంగ్రెస్ భావజాలం ఉంది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వర్గాలన్నీ అంతకు పూర్వం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన వారే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. వారు బీజేపీ భావజాలానికి పూర్తి భిన్నంగా ఉండేవారు అనేది కూడా చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గాంధీ వారసత్వమే శరణ్యం కావడంతో వ్యక్తుల మీద వ్యతిరేకత కాస్త పార్టీ మీద కూడా వైసీపీకి మారింది అనేది ఇక్కడ చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ విషయానికి వస్తే కాంగ్రెస్ భావజాలాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది బీజేపీ. అందుకే ఆ పార్టీది సిద్ధాంత పోరాటంగా చూడాలి. అయితే ఇక్కడ కీలకమైన అంశం, కాంగ్రెస్ వ్యతిరేకత విషయంలో వైసీపీ టీడీపీ కంటే ఒక మెట్టు పైనే ఉంది అనేది అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాయి. ఎన్టీఆర్ అయితే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే టీడీపీని స్థాపించారు, పైగా తెలుగు వారి కోసం అంటూ. కానీ చంద్రబాబు జమానాలో చూస్తే గనక అది మొత్తం మారిపోయింది. దేశంలో 2 పార్టీల వ్యవస్థ ఉన్నప్పుడు, తమకు ఒక పార్టీతో పరపచ్చాలు వచ్చినప్పుడు రెండవ పక్షం చేరి రాజకీయం నగ్గించుకోవాలి అన్నది ప్రస్తుత టీడీపీ అధినాయకత్వం యొక్క ఆలోచన అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలనలు చెబుతున్నమాట. అందుకే 2018లో బీజేపీతో వేరుపడినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా కాంగ్రెస్తో టీడీపీ తెలంగాణల ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది. దాన్ని ఏమన్నారు, మహాగఠబంధన ఏదో సంథింగ్ అప్పుడు పెట్టిన మహాకూటమి అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చట్టాపట్టాలు తిరిగి. అయితే ఏపీలో చూస్తే తమకు సిద్ధాంతపరంగా వైసీపీతో ఏమాత్రం సారూప్యత లేనప్పటికీ కూడా కాంగ్రెస్ని వైసీపీ గుడ్డిగా వ్యతిరేకించింది అన్న ఒకే ఒక్క పాయింట్ ఆధారంగా బీజేపీకి కూడా ఎక్కడో ఒక చోట నచ్చుతోంది వైసీపీ. అందుకే ఏపీలో వైసీపీ విషయంలో ఎవరు ఏమనుకున్నా సరే కేంద్ర నాయకులకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది వైసీపీ మీద కానీ జగన్ మీద కానీ. దేశంలో చాలా పార్టీలు ఈరోజు ఎన్డీఏతో ఇండియా కూటమితోనూ ఉన్నాయి. అయితే ఆయా పార్టీలు రాజకీయాలకు అనుగుణంగా రేపటి రోజున అటు నుంచి ఇటు, అలాగే ఇటు నుంచి అటు మారచ్చు. కానీ వైసీపీ ఎప్పటికీ కూడా కాంగ్రెస్ వైపుకైతే పోదు. ఇది బీజేపీకి కూడా చాలా గట్టి నమ్మకం. అది పదే పదే రుజువు చేసేలాగా వైసీపీ కూడా వ్యవహరిస్తుంది. దాంతో ఒక విధంగా ఈ ఇద్దరి బంధం వెనక కాంగ్రెస్ వ్యతిరేకత అన్న ఒక బలమైన ఎలిమెంట్ అయితే ఉంది అనేది మిగిలిన వారు గనక గ్రహిస్తే ఇది మాత్రం వీడిపోయే బంధం కాదు అనేది కూడా చాలామంది అంగీకరిస్తున్నారు. ఇది ఒక రకమైన చాలా కఠినమైన విశ్లేషణే. అందుకే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతోంది అంటే, బీజేపీ వైసీపీ ఒకటి కాదు, అలాగని బీజేపీ వైసీపీ దూరం కాదు, అలాగని చెప్పి బీజేపీ వైసీపీ భావజాలాలు వేరు, కానీ కొన్ని సందర్భాల్లో రెండూ ఒకటే. అంటే తెలియకుండానే ఒకరినొకరు దగ్గర అయ్యారు, దగ్గరగానే ఉన్నారు, దగ్గరగానే ఉంటారు. అందుకే రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్కు ఫోన్ చేసి మద్దతు అడిగారు. లేదు అంటే అడిగి ఉండేవారు కాదు కదా అనేది మరో విశ్లేషణ.